హలో అండి. మనం జుకినీని హ్యాండ్ పోలినేషన్ చేసాం కదా, అది సక్సెస్ అయిందో లేదో ఈరోజు మీకు చూపిస్తాను. సో మనం హ్యాండ్ పోలినేట్ చేసిన జుకినీ ఆ రోజు కన్నా ఇక్కడ కాయ పెద్ద సైజులో ఉంది. సో ఇది సక్సెస్ మాట. అండ్ ఈరోజు చూస్తే ఇక్కడ చూడండి, ఒకటి 1 మేల్ ఫ్లవర్ అండ్ 2 మేల్ ఫ్లవర్ అండ్ ఇక్కడ ఇంకొక చెట్టు కూడా ఇక్కడ ఒక మేల్ ఫ్లవర్ అండ్ ఇంకొక మేల్ ఫ్లవర్స్. ఈరోజు కూడా 4 మేల్ ఫ్లవర్స్ ఉన్నాయి. మన హ్యూమన్ లాగానే మేల్ డామినేషన్ ఎక్కువ ఉంది. సో ఈరోజు 4 మేల్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఒక్క ఫిమేల్ ఫ్లవర్ కూడా లేదు. అందుకే నెక్స్ట్ ఇన్ కేసు వితిన్ 3 డేస్లో ఏదైనా ఫిమేల్ ఫ్లవర్ ఉంటే దాన్ని హ్యాండ్ పాలినేట్ చేయడం కోసం ఈ మేల్ ఫ్లవర్స్ని ప్రిజర్వ్ చేసుకుందాము. అది ఎట్లాగో మళ్ళీ ఇంకోసారి చూసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడైతే ప్రిజర్వ్ చేయాలనుకున్నారో ఆ కంటైనర్ని ప్రిపేర్ చేసుకోవాలి. కంటైనర్ తీసుకుని దాంట్లోకి ఇలా డ్రై టిష్యూ పేపర్ పెడితే ఇన్ కేస్ మాయిస్ట్ ఫామ్ అయినా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మనకి ఒక ఇయర్ బడ్ ఏం అవసరం లేదు. డైరెక్ట్గా ఈ ఫ్లవర్ని కట్ చేసేసి ఈ పాలెన్ ఫ్లవర్ మొత్తాన్ని ఈ కంటైనర్లో ప్లేస్ చేసేస్తే వితిన్ 3 డేస్లో దాన్ని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు తెలుసా, ఈ ఫ్లవర్స్తో కూడా బజ్జీలు కూడా చేసుకుంటారు. యాక్చువల్గా ఫ్లవర్స్ కూడా ఎడిబులే. అండ్ ఇక్కడ ఒక మేల్ ఫ్లవర్, 4 ఉన్నాయండి 2 ప్లాంట్స్కి కలిపి. ఒక్క ఫిమేల్ ఫ్లవర్ కూడా లేదు. సాడ్. అండ్ ఇక్కడ ఒక మేల్ ఫ్లవర్. సో ఇలా బాక్స్లో పెట్టేసి లిడ్తో క్లోజ్ చేసేసి ఈ బాక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. అండ్ మీరు చూస్తే అక్కడ ఒక ఫిమేల్ ఫ్లవర్ మేబీ వితిన్ 3 డేస్లో వచ్చేటట్టుంది. సో దానికి మనం అప్లై చేయొచ్చు. సో చూసారు కదా, హ్యాండ్ పాలినేషన్ కంపల్సరీ చేసుకోవాలి. మనం పెంచుకునే 1-2 ప్లాంట్స్ నుంచి మంచి హార్వెస్ట్ కావాలి అంటే ఒక్క ఫ్లవర్ని కూడా మనం మిస్ చేసుకోకూడదు. దాన్ని కంపల్సరీ హ్యాండ్ పాలినేట్ చేస్తే దాన్ని మనం హార్వెస్ట్ చేసుకోగలుగుతాము. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. పర్ఫెక్ట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. హ్యాపీ గార్డెనింగ్.